రామకృష్ణ పండితుడా, ఆకురాలే మర్మం తెలిసిపోయిందా? అవును గురువర్యా, మీరు చెప్పిన ప్రకారం నేను నాకున్న ఊహాశక్తిని ప్రయోగిస్తూ ఆకురాలే మర్మాన్ని అనుభవించాను గురువర్యా. చాలా రోమాంచితమైన అనుభవం. అనుభవించారా? ఎలా అనుభవించాడు? ఒకవేళ అనుభవించుంటే ఉదాహరణతో సహా నాకు వివరించండి. దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వినండి. చెప్పండి. వినండి. ఆకుంది కదా, అది ఈ విధంగా రాలుతుంది. ఏ విధంగా రాలుతుంది? రామకృష్ణ పండితుడా, రామకృష్ణ పండితుడా, రామకృష్ణ పండితుడా, ఏంటిది? రామకృష్ణ, రామకృష్ణ, ఏంటిది? ఏంటిది? పైకిలే, నా మీద నుంచి పైకిలే రామకృష్ణ. ముందు మీరే చెప్పండి, మీరు ఆకురాలే మర్మాన్ని నిజంగా అనుభవించారా గురువర్యా? ఇలా ఉంటుందా ఆకురాలే మర్మం యొక్క అనుభవం? అవునవును, ఇలాగే ఉంటుంది. అయింది. అయిందా? అయింది, బాగా అయింది. సరే అయితే అయింది, అనుభవం అయింది. ఓరి భగవంతుడా! రామకృష్ణ పండితుడా, రేపొద్దున్న నీకు దర్బారులో బుద్ధి చెప్తాను. రామకృష్ణ పండితుడా, నాకు అర్థమైపోయింది మీరు నా మార్గదర్శనంలో ఉచిత అనువాదం చేస్తున్నారు అని. వెళ్ళండి, మీ నివాసానికి వెళ్ళండి. అలాగే మీ పని కావిస్తూ ఉండండి. రేపు దర్బారులో మిమ్మల్ని కలుస్తాను. శుభరాత్రి. అలాగే గురువర్యా, శుభరాత్రి. ప్రణామాలు. వద్దు. ప్రణామాలు గురువర్యా. ప్రణామాలు. మహారాజా, 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 నేను విన్నదేంటి? మీరు మీ మీసాలను పనంగా పెట్టారా? అది కూడా మమ్మల్ని అడగకుండానే. అవును, కాదు అంటే మహారాజా, మా పూజ్యులైన నాన్నగారు తమరి మీసాలకు మోహితుడయ్యే నాకు మీతో వివాహం జరిపించారు. మీరు మీ మీసాలని శుభ్రం చేయించుకున్నారని ఆయనకు తెలిస్తే ఆయన ఎంత బాధపడతారు? ఆలోచించండి మహారాజా. చూడండి, మహారాణి తిరుమలాంబ, నా కళ్ళెదురుగా పదే పదే అదే దృశ్యం కనిపిస్తోంది. ఒకప్పుడు మీరు వండిన భోజనాన్ని ఆరగిస్తున్నప్పుడు మహారాజు మీసాలకు భోజనం అంటుకునేది. ఇక మీరు తమరి కోమలమైన చేతులతో కొంగుతో మహారాజు మీసాలను తుడుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఈ దృశ్యం, ఈ అందమైన దృశ్యం నేను భవిష్యత్తులో చూడలేనని. శాంతించండి. మీరేం చేస్తున్నారు చిన్నాదేవి? మీరు నిశ్చింతగా ఉండండి. మహారాణి గారు, మీరు నిశ్చింతగా ఉండండి. మాకు పూర్తి నమ్మకం ఉంది, పండిత రామకృష్ణ ఖచ్చితంగా ఈ చిక్కుముడికి పరిష్కారం వెతకగలరు. మహారాజా, తను ఈ చిక్కుముడికి పరిష్కారం వెతకలేకపోతేనో? వెతుకుతారు, తప్పకుండా వెతుకుతారు. ఆయన వెతికి తీరాల్సిందే. నిశ్చితగా ఉండండి. అయ్యో ముత్తుస్వామి, ముత్తుస్వామి, అయ్యో ఏమైంది? ముత్తుస్వామి, చూడండి, ఒకవేళ నువ్వు ఈ మేకలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూడలేదో నేను నా పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరే ఉండండి ఆ పెద్ద భవనంలో మీకు దొరికినప్పుడు. అయ్యో ముత్తుస్వామి, నేను చెప్పేది విను, నువ్వేం బెంగపడకు. నేను ఇప్పుడే జోలపాడి పిల్లల్ని నిద్రపుచ్చుతాను. పిల్లలు జోలపాడమంటారా? విన్నారా? మీరు వినరా? వినకండి, నేను నిద్రపోతాను. అయ్యో ముత్తుస్వామి. రేపు ముల్లా నసీరుద్దీన్ గారు ఎలాంటి చిక్కుముడి వేస్తారో తెలీదు. నేను అనువాదం పనిచేయాలా లేక చిక్కుముడి పరిష్కరించాలా? రామా, ఎందుకు బాధపడుతున్నావు? అనువాదం పని చెయ్యి.
బాగ్దాద్ తెలివైనవాడు, అత్యంత చతురుడు, జ్ఞాని, దార్శనికుడు ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు వచ్చేస్తున్నాడు. ఆదాబ్ హుజూర్, ఆదాబ్. ప్రణామాలు ముల్లా నసీరుద్దీన్ మహాశయ. ఆశిస్తున్నాము తమరు నిన్న రాత్రి సుఖంగా నిద్రపోయారు. చాలా సుఖంగా, ఆశించిన దానికంటే చాలా ఎక్కువ. చూడండి, ఇప్పటికి కూడా కళ్ళల్లో నిద్రమత్తు అలాగే ఉంది. సరే హుజూర్, పండిత రామకృష్ణ, మీరంతా సిద్ధంగా ఉన్నారా? అవును అవును మహాశయ, మేము సిద్ధంగా ఉన్నాము. నేను కూడా ఆనందించడానికి సిద్ధంగా ఉన్నాను రామకృష్ణ పండితుడా. ఇప్పుడు నేను మిమ్మల్ని 7 చిక్కుముడులు అడుగుతాను. సవాలు ప్రారంభాన్ని అయితే వినండి. తేలికైన సవాలుతో మొదలు పెడుతున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే ముందుగా మొదటి చిక్కుముడు ఏంటంటే, అడగకుండా దొరికే వస్తువుని నా ఎదురుగా ప్రవేశపెట్టండి. నాకంటే గొప్పవాళ్ళు అయిపోండి. నాకు తెలుసు. తెలుసా? నాకు తెలీదు. అర్థమైందా? నాకు అర్థం కాలేదు. పండిత రామకృష్ణ, మీకోసం మళ్ళీ చెప్తాను. అడగకుండా దొరికే వస్తువు నా ఎదురుగా ప్రవేశపెట్టు, ఇక నాకంటే గొప్పవాడైపో. అలాగే గుర్తుంచుకోండి, ఆ వస్తువుని నా ఎదురుగా ప్రవేశపెట్టడానికి మీరు మీ వేషాన్ని మార్చకూడదు. మీరు ఆ వస్తువుని మీ రూపంలోనే ఉండి పొందాల్సి ఉంటుంది. ఇది ఈ చిక్కుముడికున్న షరతు. ఏమనుకున్నానంటే ముష్టివాడి వేషం వేసి మనం ఎలాంటి వస్తువునైనా సంపాదించొచ్చు అని. కానీ ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు షరతు పెట్టి చిక్కుముడిని ఇంకా కష్టంగా మార్చేశాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు రామా? పండిత రామకృష్ణ, ముల్లా నసీరుద్దీన్ మహాశయుడికి ఏం వస్తువు కావాలో ఆయనకి వీలైనంత త్వరగా తెచ్చి ఇవ్వండి. పండిత రామకృష్ణ, అలాగే 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 మహారాజా, అలాగే. నీకు కావలసినంత సమయం తీసుకో, కానీ తప్పకుండా రావాలి. పండిత రామకృష్ణ, ఇది మీసం ఇంకా పిలక్కి సంబంధించిన విషయం. ముల్లా నసీరుద్దీన్ మహాశయ, మాకేదో ఉచితం అనిపించటం లేదు. అంటే మీరు మా ప్రత్యేకమైన అతిథి. ఇక మీరు అతిథి గృహంలో ఉంటున్నారా? మీరింత లోక ప్రసిద్ధులు, ఇంత పేరున్నవారు. మేము మీకు మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేసుకోవాలనుకుంటున్నాము. విన్నపం అనుకోండి, వేడుకోలనుకోండి, కానీ మీరు మా దగ్గర రాజ్య ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందే. కృతజ్ఞతలు మహారాజా, సంతోషంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను మహారాజా. అలాగే అయితే మేము ఒక పని చేస్తాము. కొందరు అంగరక్షకుల్ని మీ సహాయం కోసం మీ వెంట పంపిస్తాము. అయ్యో హుజూర్, నేను ఒక ఫకీర్ అంతే. నాకు రక్షణతో అవసరం ఏమిటి? నేను ఈ సిపాయిల మధ్యలో ఒక బందీగా ఉండాలనుకోవడం లేదు. అయినా నేను మాటిస్తున్నాను హుజూర్, నేను మీ రాజభవనంలో దావత్ తినడానికి తప్పకుండా వస్తాను. అద్భుతం. ముల్లా నసీరుద్దీన్ మహాశయ, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరు మా నివాసానికి తప్పకుండా రావాలి.
భోజనం చేయడానికి. ముల్లా గారు, మీరు మా నివాసానికి కూడా రావాలి. మీరే స్వయంగా వచ్చి చూడండి మా భవనం ఎంత చిన్నగా ఉందో. మీరు మా నివాసానికి విచ్చేసి మమ్మల్ని కృతార్థులను చేయండి ముల్లా నసీరుద్దీన్ మహాశయ. ముందు గురువుగారు. అవును, రండి రండి. మీరేం ఆలోచిస్తున్నారు మహాశయ? లేదు, నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఎవరింటికి వెళ్ళాలా అని. మహాశయ, ఇందులో ఆలోచించడానికే ఉంది. ముందుగా మీరు రాజభవనానికి వెళ్ళండి, ఆ తర్వాత మీరు మా నివాసానికి రండి. లేదు లేదు గురువర్య, ముల్లా గారిని అందరికంటే ముందు మా ఇంటికి రానివ్వండి. నాకు ఈయనతో చాలా అవసరం ఉంది. శాంతించండి కొత్వాల్ మహాశయ, శాంతించండి. చిత్తం. ఈయన అన్నిటికంటే ముందు భోజనానికి ఎవరింటికి వెళ్ళాలనేది నిర్ణయించుకుంటారు. అరే హుజూర్, నేను అల్ప సంతోషిని. ఎవరు ప్రేమగా పిలిస్తే అక్కడికి వెళ్తాను. ఎవరు ప్రేమగా పెట్టినా తింటాను, బాగా తిని ఆనందిస్తాను. ఇక నేను వెళ్తాను 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 ఇక నేను వెళ్తాను. నేను ఇప్పుడు వెళ్తాను, రేపు వస్తాను. ఇప్పుడు వెళ్తాను. ఎంత అల్ప సంతోషం! మహారాజు దగ్గర అనుమతి తీసుకోలేదు, కానీ వెళ్ళిపోయాడు. మహారాజా, నేనే ముల్లా గారిని స్వయంగా బయటికి పంపించొస్తాను. వస్తాను. అయ్యో, ఏమైంది గురువర్యా? చెప్పండి మహారాజా. మహారాజా, నాకు ఒక అనుమానం ఉంది, దయచేసి దాన్ని తీర్చండి మహారాజా. మీకేం అనుమానం ఉంది? మహారాజా, అదేంటంటే మీతో పాటు మాకు కూడా మీ మీసాలు చాలా ప్రియమైనవి. మీరు ఈ మీసాల్లో అత్యంత అందంగా, హుందాగా, సామ్రాట్లకు సామ్రాట్గా ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తారు మహారాజా. మహారాజా, మీ మీసాలున్నాయి కదా, అవి కేవలం మీసాలే కాదు, ఇవి తమరి ప్రతిష్టకు ప్రతీకలు. మహారాజా, మీరు మీ ప్రతిష్టనే పణంగా పెట్టేశారా? ఆలోచించండి మహారాజా. ఒకవేళ రామకృష్ణ పండితుడు సవాలుని పరిష్కరించలేకుంటే అప్పుడు ఏమవుతుంది? గురువర్యా, మీరు ఆందోళన పడాల్సిన అవసరమేం లేదు. గుర్తుంచుకోండి, విజయనగర రాజ్యం ఎప్పుడు తెలివైన వాళ్ళని, ప్రతిభ ఉన్న వ్యక్తులని గౌరవించింది. అవును, ఇది ముల్లా నసీరుద్దీన్ స్వయంగా ఒక గొప్ప దార్శనికుడు. అవును. మాకేమనిపిస్తుందంటే గురువర్య, ఒకవేళ మనం గనక ఈయన సవాలుని నిరాకరిస్తే అది ఈయన గౌరవానికి దెబ్బతీసినట్టే. అవును. అయినా మాకు పండిత రామకృష్ణ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇదే మీరు చేస్తున్న తప్పు మహారాజా. ఏంటి? ఏం లేదు మహారాజా. సరే, అయినా మాకు పండిత రామకృష్ణ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన తన పిలకను అలాగే మా మీసాన్ని కాపాడి తీరతారని. నేను కూడా అదే ఆశిస్తున్నాను మహారాజా. అవును. ముల్లా నసీరుద్దీన్ మహాశయ, ముల్లా నసీరుద్దీన్ మహాశయ. కొత్వాల్ గారు, ఎలా ఉన్నారు మీరు? ఏం చెప్పమంటారు? తమరి సమస్య పరిష్కరించబడిందా? మీరు చెప్పిన ప్రకారం మేకలను నేను భవనంలోకి తీసుకెళ్లాను. మంచి పని చేశాను. వాటిని తీసుకెళ్లగానే సమస్య ఇంకా పెరిగిపోయింది. అయితే మీరు ఒక పని చేస్తారా? చేస్తాను. ఆ మేకలను మీ ఇంట్లోంచి బయటికి పంపించేయండి. లోపలికి కాదు, వాటిని బయటకు పంపాలా? నేను ఎలా చెప్తున్నానో అలాగే చెయ్యండి, మీ సమస్య పరిష్కారం అయిపోతుంది. అర్థమైందా? నేను వెళ్తాను. అసలు బయటకు పంపించాలనుకుంటే మరి లోపలికి ఎందుకు పంపించారు? అరే, ఈ విచిత్రమైన వ్యక్తి విచిత్రమైన మాటలు. రామా, అడగకుండానే దొరికే వస్తువు మనకెలా దొరుకుతుంది? ఈ చిక్కుముడిలోనే తప్పుంది. నువ్వు దీన్ని అంగీకరించి నా జీవితాన్ని పణంగా పెట్టావు. నువ్వే మిత్రుడివి. బంధు, ఒక మహారాజుకి తన మీసం, అలాగే ఒక పండితుడికి తన పిలక తన ప్రాణాల కంటే ఎక్కువ ప్రియమైనవి. నువ్వేం బెంగపడకు, కొంచెం శాంతంగా ఉండు. ప్రణామాలు పండిత రామకృష్ణ గారు. ప్రణామాలు. పండిత రామకృష్ణ గారు,
మీరెందుకు ఆందోళనగా కనిపిస్తున్నారు? మళ్ళీ మహారాజు గారు ఏదైనా కొత్త సమస్యలో ఇరికించారా మిమ్మల్ని? లేదు లేదు తుకారం, అది ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. వెళ్ళడానికి అనుమతి ఇవ్వసరేనా? ప్రణామాలు. వినండి రామకృష్ణ గారు, చూడండి, చింత చితితో సమానం. అనవసరంగా ఎందుకు చింతిస్తున్నారు? జీవితాన్ని కూడా ఆస్వాదించండి. లేదంటే అంత ఉన్నత పదవుల్లో ఉండటం వల్ల లాభం ఏంటి? నా సలహా వినండి. కొన్ని రోజుల పాటు సెలవు తీసుకుని తమ కుటుంబంతో సహా ఏదైనా రమ్యమైన ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళండి. అలాగే, నిజం చెప్పారు. నేను దీని గురించి తప్పకుండా ఆలోచిస్తాను. సరేనా? సరే, సెలవివ్వండి. నేను గుడికి వెళ్తున్నాను. ఆ భగవంతుని మొక్కుకున్నాను, అది నెరవేరింది. అందుకే దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ప్రణామాలు. ప్రణామాలు. ప్రసాదం ప్రసాదం ఎలాంటి వస్తువు అంటే అది అడగకుండానే దొరుకుతుంది. నేను కూడా గుడికి వెళ్ళడం మంచిది. అత్తయ్య, మీరెక్కడికి వెళ్ళారు? నేను చాలా బెంగపడ్డాను తెలుసా. ఒక పేరున్న మహాత్మా వచ్చున్నాడు. ఆయన ప్రవచనాలు వినడం కోసమే కూర్చుండిపోయాను. మంచిది. ఆశ్చర్యం, అమ్మ తనకి ఇష్టమైన లడ్డూలు మనకిచ్చింది. ఖచ్చితంగా ఏదో తేడా ఉంటుంది. ఈ లడ్డూలు ప్రసాదం రూపంలో ప్రవచనాల తర్వాత ఇచ్చారు. మహాత్మా గారు తన ప్రవచనాల్లో చెప్పారు, ఏ వ్యక్తికైతే అన్నింటికంటే ఎక్కువ ఇష్టమో దాన్ని పంచడం మంచిదట. దాంతో ఆత్మకు శాంతి లభిస్తుంది. నాకు లడ్డూలంటే అన్నింటికంటే చాలా ఇష్టం. అందుకే ఆత్మ శాంతి పొందడం కోసం నేను నాకు ఇష్టమైన లడ్డూల్ని మీ ఇద్దరికి పంచుతున్నాను. అలాగే. అమ్మా, ఈ లడ్డూలు అన్నిటికన్నా రుచిగా ఉన్నాయి. ఇప్పుడు మీ ఆత్మకు శాంతి లభిస్తుంది. అతయ్య, ఒక లడ్డు ఈయన కోసం కూడా ఇవ్వండి. ఇవ్వరా? నేనన్న దానికి అర్థం ఏంటంటే, ఒకవేళ రామ ఇక్కడుంటే నేను వాడికి లడ్డు తప్పకుండా ఇచ్చేదాన్ని. కానీ వాడిక్కడ లేనే లేడు కదా. అలాగే అత్తయ్య, మీరు తినండి. हरि ओं हनुमान अंजनासूनु वायुपुत्रो महाबलहरामेष्ठ फल्गुनसकः पिंगाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीता शोकविनाशनः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः. పూజారి గారిని ప్రసాదం ఎలా అడగాలి? పదండి పండిత రామకృష్ణ గారు. అది అది అదేంటి పండిత రామకృష్ణ గారు? కాదు, ఏం లేదులేండి, వెళ్దాం. పదండి. అన్నట్టు పూజారి గారు, ఈరోజు మీరు ప్రసాదం ఇవ్వలేదు. ప్రసాదం? అవును, ప్రసాదం పెట్టలేదు కదా ఈరోజు. క్షమించండి, ప్రసాదం సమాప్తం అయిపోయింది. ప్రసాదం వండుతున్నారు. అయినా మీరేం బాధపడకండి. ఇదిగోండి. పూజారి గారు, చెప్పండి రామకృష్ణ గారు. ఏంటి అంటే, మీకు కూడా పువ్వు కావాలా? ఇదిగోండి. ధన్యవాదాలు. ప్రణామాలు. ప్రణామాలు. ప్రణామాలు పూజారి గారు. ఆయుష్మాన్ భవ. సేట్ రాజారాం గారు గుడి పైకప్పు మరమ్మతు కోసం ధనం పంపించారు. సేట్ రాజారాం గురించి మీరు వినదంతా నిజమే. చాలా పెద్ద దానకర్ణుడు. అడగకుండానే దానం ఇచ్చేస్తాడు. ఆ తల్లి ఆయన మీద ఎప్పుడూ కృప చూపెట్టాలి. సరే రండి. నేను ప్రసాదం అడగాల్సి వచ్చింది, కానీ ఇక్కడ అడగకుండానే దానం దొరికింది. ప్రసాదం, దానం, దానం, ప్రసాదం. అసలు అడగకుండానే దొరికే వస్తువు ఏంటది?